హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అయితే రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళు అహోబిలం క్షేత్రానికి అయితే వెళ్ళడం జరిగిందండి. సో అక్కడికి వెళ్ళడంతోనే స్వామివారి దర్శనం బాగా చేసుకున్న తర్వాత వీళ్ళు మొత్తం ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకొని ఉగ్రస్తంభము జ్వాల టెంపుల్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. సో ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు కెమెరాతో రికార్డ్ చేసుకొని వచ్చారండి. సో ఈ వీడియో మీకు చూపించదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియోనైతే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో అయితే ఈ జ్వాల టెంపుల్ దగ్గరికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, సో ఉగ్రస్తంభానికి వెళ్ళడం ఒక ఎత్తు అనమాట. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు మొట్టమొదటగా కాలు మొప్పిన స్థానంగా చెప్తారనమాట. సో అక్కడికి వెళ్ళే ప్రదేశం మొత్తం ఎంత కఠినంగా ఎంత ఘోరమైన ప్రాంతాలను దాటుకుంటూ వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపించదలుచుకున్నానండి. సో ఒకసారి మీ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత కఠినమైన ప్లేసుల్ని, అడవి మార్గాన్ని, అసలు కొంచెం కూడా నడకదారి లేనటువంటి ప్రాంతంలో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇక్కడ అహోబిలం క్షేత్రానికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోనైతే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు కూడా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న, సారీ బట్ మళ్ళీ మీకు ఇబ్బంది, నాకు ఏం లేదు. ఇప్పుడు కాడికి రీచ్ కావాలా జన్నా దగ్గరికి పట్టించుకోలే. హ్యాపీ న్యూ ఇయర్. గోవిందా గోవిందా. పేపర్
సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ అహోబిల క్షేత్రంలో ఉన్న ఈ ఉగ్రస్తంభాన్ని అయితే మా అన్నయ్య వాళ్ళు సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, చిన్న పెద్ద తేడా లేకుండా ఆ స్వామివారి అనుగ్రహం కోసం అయితే ఇంత దూరం వెళ్ళడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అహోబిల క్షేత్రంలో ఉన్న ఉగ్రస్తంభము మరియు జ్వాలా టెంపుల్కి వెళ్ళే ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళని వాళ్లకు ఈ ప్లేస్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.